విన్నింగ్ టీమ్ యాప్. ఎంతమంది విన్నింగ్ టీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు? వెరీ గుడ్. చాలా మంది ఇంకా చేయలేదు. ఓకే, విన్నింగ్ టీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే అందరు చేతులు ఎత్తారు. వెరీ గుడ్. ఎంతమంది సిబి సబ్స్క్రైబ్ చేసినారు? అది ఇంపార్టెంట్ ఉన్నది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏమొస్తుంది? ఓకే, ఇప్పుడు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. కింద చేయండి. ఎంతమంది రోజు దాని నుంచి విని నేర్చుకుంటున్నారు? ఇప్పుడు అస్సలు కథ ఉన్నది. వెరీ గుడ్. సో యాప్ డౌన్లోడ్ చేయాలి అండ్ యాప్ నుంచి ఓకే వినాలి. ఏమేమి వినాలి ఇప్పుడు నేను ఫటాఫట్ చెప్పేస్తా. నా టాక్ ఇప్పుడు ఎండ్ అయిపోయింది, నా టైం సమయం అయిపోయింది. సో ఫస్ట్ మీరు వినాల్సింది ఓకే కర్ణాతో పడేగా అని ఎస్పీఆర్ సార్ సిడి ఉన్నది, దానికి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది, అది వినండి. 10 కోర్ స్టెప్స్ ఒక సిడి ఉన్నది. ఓకే, 10 కోర్ స్టెప్స్ మీరు ఎన్నిసార్లు వింటే అంత మంచిది. ఇవాళ కూడా మేము అది వింటున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఉన్నది మన దగ్గర డ్రీమ్ ఎక్సర్సైజ్ సిడి ఉంటుంది. డ్రీమ్ ఎక్సర్సైజ్ సిడి ఓకే, ఫైర్ సిడి ఒకటి ఉంటుంది. ఇది మీరు ఎన్నిసార్లు వింటే అంత మీరు ఒక పెద్ద లీడర్ తయారవుతారు. ఓకే, దాని తర్వాత మన దగ్గర 3 స్టెప్స్ టు క్రౌన్ ఉన్నది అండ్ థింక్ గ్రో రిచ్. ఓకే, అండ్ థింక్ ఫండమెంటల్ అండ్ గ్రో రిచ్ ఉన్నది. ఇట్లాంటివి కొన్ని క్లాసిక్ మన దగ్గర సిరీస్ ఉంటాయి. అది మీరు వినాలి, నేర్చుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి, రాసుకోండి, వినండి. అండ్ దాని తర్వాత మీరు యాజ్ ఎ ఫ్యామిలీ ఓకే మన విన్నింగ్ టీమ్ యాప్ లో డియుసిడి రికగ్నిషన్ వీడియోస్ ఉంటాయి. అది అట్లీస్ట్ వారంలో ఒకసారి మీ ఫ్యామిలీ మీరు కూర్చొని చూడండి. అది నిజంగా అంటున్నాను. నేను ఫస్ట్ టైం మా ఇంటర్వ్యూ ఇంటికి వెళ్తే అతను నాకు ప్లాన్ చెప్పలే, నాకు ఒక రికగ్నిషన్ వీడియో చూపెట్టారు. ఆ రికగ్నిషన్ లో అతనికి చేస్తున్న సన్మానం, డియుసిడి రికగ్నిషన్, అతను మాట్లాడే ఆ లైఫ్ ఎట్లా చేంజ్ అయింది, వాళ్ళకి ఎన్ని బాధలు ఉండే, కష్టాలు ఉండే, ఇవాళ మొత్తం లైఫ్ మారింది. ఆ ఒక్క సీటుతో నేను చెప్పిన సార్ నేను కూడా ఇది బిజినెస్ చేస్తాను. సో అది మీరు ఫస్ట్ మీ ఫ్యామిలీలో చూడాలి, మీ టీమ్ లో కూడా ఇది ప్రమోట్ చేయండి. ఓకే, వారంలో ఒక డియుసిడి వీడియో చూడొచ్చు కదా, అట్లా మనం కూడా కావాలి కదా. ఇది మన డ్రీమ్ స్ట్రాంగ్ చేయడానికి ఇది చాలా మంచి ఫ్యూయల్ మన గురించి. ఓకే, సో చెప్పే పాయింట్స్ ఇదే ఉన్నాయి. సో ది బెస్ట్ మన దగ్గర సిస్టమ్ ఉన్నది అండ్ ది బెస్ట్ మీ గురించి అప్లయన్స్ ఉన్నారు అండ్ ది బెస్ట్ మనది యాప్ ఉన్నది, ఇది వాడుకోండి. ఇంకా ఏం చేయాలి అనుకుంటే సో మీ దగ్గర కొత్త వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నా, మీ డ్రీమ్స్ రాసుకోండి. సెకండ్, మీ ఇంట్లో ఒక మీటింగ్ పెట్టండి, మీ అప్లైన్ ఇన్వైట్ చేయండి. అప్లయన్స్ కొత్త వాళ్ళ దగ్గర వెళ్ళాలి, ఒక హోమ్ మీటింగ్ చేయాలి. ఓకే, అండ్ ఆ మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్ మనము నెక్స్ట్ మీటింగ్ కూడా బుక్ చేయాలి. చేస్తారా? ఎంతమంది చేయడానికి తయారున్నారు? ఓకే, వెరీ గుడ్. సెకండ్, మన దగ్గర వెస్టీజ్ యాప్ ఉన్నది. వెస్టీజ్ యాప్ అందరికీ తెలుసు కదా. వెస్టీజ్ యాప్ ద్వారానే మీరు అందరూ రిజిస్టర్ అయ్యారు. అది ఎట్లా రిజిస్టర్ చేయాలి నేర్చుకోండి. వాటి సార్ నేను మీకు ఆధార్ పెట్టా, మా వాళ్ళని మీరు జాయిన్ చేయండి. అప్లైన్ కి ఆధార్ పంపిస్తా ఉంటారు అంటే అప్లైన్ కు వేరే ఏం పని లేదా, మీరు పంపిస్తా ఉంటే అప్లైన్ మీ యొక్క జాయినింగ్ చేయాలా, అట్లా కాదు. మీరు నేర్చుకుంటారా? నేర్చుకోవాలి. ఓకే, సో వెస్టీజ్ యాప్ లో మొత్తం బిజినెస్ ఉన్నది. అది మీరు ఎంత వివరంగా నేర్చుకుంటే అంత ఫాస్ట్ మీ బిజినెస్ మీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, దాంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రోడక్ట్స్ ఎట్లా బుక్ చేయాలి, దాంట్లో కేవైసీ ఉంటుంది, కేవైసీ ఎట్లా చేయాలి, మీ ఆధార్ ఎట్లా అప్లోడ్ చేయాలి, మీ పిఎస్సి ఎట్లా మీ అది పాన్ కార్డ్ ఎట్లా అప్లోడ్ చేయాలి, మొత్తం దాంట్లో ఉంటుంది. సో వెస్టీజ్ యాప్ అండ్ విన్నింగ్ టీమ్ యాప్ ఈ రెండింటికి మీరు మంచిగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా తర్వాత ఎవరైతే లీడర్ వస్తారు వాళ్ళు నెక్స్ట్ ఏవైతే మీకు చెప్పబోతున్నారో అది ఫాలో చేయండి మీరు ఇవాళ. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇంకొక పాయింట్, భార్గవి ఉన్నందుకు చూడండి, నేను మర్చిపోతే భార్గవి ఉన్నది ఇక్కడ. సో మీకు పెద్ద సక్సెస్ కావాలి అనుకుంటే మీ అప్లైన్తో అడగండి నెక్స్ట్ పెద్ద ప్రోగ్రామ్ ఎక్కడ ఉన్నది, అంతే చాలు. నెక్స్ట్ పెద్ద ప్రోగ్రామ్ ఎప్పుడు ఉన్నది తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? ఎక్కడ ఉన్నది? మీ ఇంటి కడ, మీ గల్లీలో ఉన్నది. ఎక్కడ ఉన్నది?
ఇక్కడ శంషాబాద్ ఏమున్నది? FRU. ఓకే, మెగా ఫంక్షన్ విన్నింగ్ టీమ్ ది ఫ్యామిలీ రీయూనియన్ ఫంక్షన్ జరగబోతుంది. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓకే, మీ జీవితం మారడానికి అది ఒక పెద్ద పునాది అక్కడి నుంచి మీకు దొరుకుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీ యాజ్ ఎ హస్బెండ్ వైఫ్ మీ టికెట్ బుక్ చేయండి. అండ్ మీతో పాటు మీ టీం నుంచి కనీసం 20 మంది తీసుకురావాలి, అది నిర్ణయం తీసుకోండి. సో నెక్స్ట్ పెద్ద ఫంక్షన్ ఎక్కడ ఉన్నది, కొత్త వాళ్ళు మీ అప్లైన్తో అడగండి, టికెట్ బుక్ చేయండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఒక సెంటెన్స్ చేసి నేను ఎండ్ చేస్తా. మీరు ఒకవేళ టికెట్ కొంటా ఉంటే, మీటింగ్ టికెట్, ట్రైనింగ్ టికెట్, FRU టికెట్, కొన్ని రోజుల తర్వాత మీరు కార్ కొంటారు. ఓకే, అందులో మీటింగ్ టికెట్ కొన్నారు. ఒకవేళ మీరు ఈ పని గురించి తిరుగుతా ఉంటే, ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క హౌస్ లో తిరుగుతా ఉంటే ప్లాన్ చెప్పడానికి కొత్త వాళ్ళకు, కొన్ని రోజుల్లో మీరు ఫారెన్ ట్రిప్స్ కూడా తిరుగుతారు. థ్యాంక్ యూ.